खतरनाक कॉमेडी शो। గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో తట్టుకోతడే తమాషా ఇచ్చుకోవడే మజాగా నువ్వు డాన్స్ చేస్తే నాగబాబు గారికి ఎంత ఇష్టమో బాగా కనెక్ట్ అవుతాడు కదా అన్ని నాన్ సింక్లే అయినా ఈ స్టెప్ నేను చేయాలి అర్థమైందా భార్య క్యారెక్టర్ కదా అవును నువ్వు చేస్తావేంటి నాకు అవును నేను ఈ రోజు భార్యని నేను భర్తని ఓకేనా అయితే నేను భార్యకి ఇటు ఉంటా అందుకే సినిమాకి వెళ్దాం దా ఒక్క నిమిషం సార్ ఇక్కడ కుక్కడపల్లి బస్ వస్తుందా సార్ ఇక్కడికి వస్తుందండి ఇక్కడికి వస్తుంది అవునా థ్యాంక్ యూ సార్ ఇక్కడే వస్తుంది అంటే అవునా ఏమండి అబ్బా వర్షం వద్దు వద్దు జలుబు పడుతుంది వద్దు ఏమండి నాకు ఐస్ క్రీమ్ కావాలి మీ ఆడవాళ్ళు సినిమాలు చూసి బాగా చెడిపోతున్నారే సినిమాలో హీరోయిన్ ఏది చేస్తే అదే చేస్తారు మీరు అర్థమైందా నువ్వు హీరోయిన్ కాదు గుర్తుపెట్టుకో నువ్వు హీరోవేగా సర్లే తెస్తాలే ఐస్ క్రీమ్ కోసం ఐస్ చేయడం బాగా వచ్చా నీకు మాకు ఆడోళ్ళకి వచ్చిందే అది ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వానా ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన సారీ అండి నాకు పిడిగంటే భయం అందుకోసమే మిమ్మల్ని పట్టుకున్నాను ఏమనుకోవద్దు ఏమనుకోదు ఏం పర్లేదు అందరు రెడీ అయిపోయారు ఏమే ఇదిగో ఐస్ సార్ కొద్దిగా ఫ్యామిలీ ఏం గిటా ఫ్యామిలీ లేదు సార్ అది నా ఫ్యామిలీ అంటాను కొద్దిగా పక్క జరగండి ప్లీజ్ ఏమే ఇదిగో ఐస్ క్రీమ్ తిను ఏంటండి వెనిల్లా ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు నేను తినే స్ట్రాబెరీగా ఏ బర్రే బర్రె కాదు స్ట్రాబెరీ బర్రె కావాలి దూడ కావాలి ఎందుకే మమ్మల్ని చంపుతారు ఏదో ఒకటి తిని చావచ్చుగా మాకు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చారా మీరు చిన్న చిన్న కోరికలే మాకు ఇరిటేషన్ గా ఉంటాయి అర్థమైందా తెస్తావా లేదా తెస్తా లేకపోతే చస్తా ఇటు ఎన్నాళ్ళు గుర్తొచ్చావే వాన ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన సారీ అండి పిడుగు భయం ఏం పర్లేదు నీకేది కంఫర్ట్ అయితే గదే చేయి చాలా మంచోడు ఉన్నాను అతను వర్షం ఎన్నాళ్ళు గుర్తొచ్చావే వాన ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన చుట్టంలో వస్తావే చుట్టెళ్ళిపోతావే ఇదిగో ఐస్ క్రీమ్ తెచ్చాను తిరుగుదా ఇదిగో దాదా ఇదిగో నీ ఐస్ సారీ సార్ చూసుకోలేదు పర్లే 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 ఇదిగోండి ఈ డబ్బులు తీసుకొని ఇంకో 2 ఐస్ క్రీమ్ తెచ్చుకోండి ఇతను చాలా మంచోళ్ళ ఉన్నాడే ఐస్ క్రీమ్ తెచ్చుకోబట్టున్నాడు సరే సరే క్వాలిటీ ఐస్ క్రీమ్ ఓకే తెచ్చుకుంటాను దూరమైనా పర్లేదు దూరం వెళ్తా స్ట్రాబెరీ ఎన్నాళ్ళు గుర్తొచ్చావే వానా ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన ఇదిగో ఏమే ఎవడివరా నువ్వు నా పిల్లని కౌగులించుకున్నావు ఆయన తప్పేం లేదండి నేనే కౌగిలించు నువ్వు కౌగులించుకున్నావు ఎందుకు కౌగులించుకున్నావు మీకు తెలుసు కదా నాకు పిడిగంటే భయం అని పిడుగంటే భయం అంటే పక్కన కౌగులించుకున్నా నువ్వు నరికి పోగులు పెడతాను ఏమన్నా నీకు కావాలని చేస్తున్నానా నా మీద మీకు నమ్మకం లేదు హలో భయ్యా పక్క వాళ్ళ వీక్నెస్ ని ప్లేస్ చేసుకోడు అర్థమైందా మేనేజ్ ఉండాలి కొద్దిగా మేనేజ్ కామన్ సెన్స్ అంటావేంటి నాకన్నా ముందు ఆడు కౌగిలించుకున్నాడు ఆయనకన్నా ముందు ఈడు కౌగిలించుకున్నాడు వాళ్ళిద్దరికి లేని కామన్ సెన్స్ నాకెందుకు భయ్యా ముగ్గురిని కౌగులించుకున్నావే నువ్వు పిడుగు పడ్డది కదా 3 సార్లు పిడుగు నరికి పోగులు పెడతాను తీసుకొచ్చి నాకు 3 చెల్లు నీళ్ళు తాగిపిస్తున్నావు కదమే కావాలని చేస్తున్నానా నా మీద నమ్మకం లేదా లేదు నమ్మకం ఉన్నా ఏది ఉన్నా పిడుగు పడినా ఏది పడినా నువ్వు నా మీద పడాలి అర్థమైందా ఓకే ముందే బస్ స్టాండ్ లో ఊర కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయి పిడుగుల కోసం ఉరుముల కోసం అర్థమైందా ఫ్యామిలీ కనబడితే చాలు దరిద్రుడు ఓ కాసుకొని కూర్చుంటారు కూకట్పల్లి బస్ వచ్చిందా ఎగ్జామ్ దా 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 ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ బస్సులు పెట్టుకోవాలా నిన్ను పెట్టుకోవాలా నేను చంపుతున్నావు కదా నన్ను నేను కావాలని చేస్తున్నానా నా మీద మీకు నమ్మకం లేదా కావాలని చేస్తున్నా నా మీద డైలాగ్ తో మాట్లాడితే చంపి పడేస్తారు ఎందుకు నాకు ఇంత టార్చర్ నేను ఏ పాపం చేశానే రావే నీకు దండం పెడతా ఇక్కడ నిలబడే ప్లీజ్ సినిమాకి వెళ్తున్నాం సరదాగా సినిమాకి వెళ్ళి వచ్చేద్దాం అర్థమైందా ఈ దరిద్రులు అరే మీరు ఎక్కడికి వెళ్ళాలరా ఇప్పుడు బస్ వచ్చింది వెళ్ళొచ్చుగా బస్సులు వస్తాయి పోతాయి పిడుగులు వస్తాయా పిడుగా అన్నాడు పిడుగు పడలా నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు హలో వాతావరణ శాఖ హలో వాతావరణ శాఖనండి
గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 90%. తేమలు గీమలు నాకెందుకు గాని ఇంకా ఎన్ని ఉరుములున్నాయి ఎన్ని పిడుగులున్నాయో చెప్పు. ఎవడైనా వర్షం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు ఆగుతుంది అని అడుగుతారు. నువ్వెవడవరా పిడిగిలు ఎన్ని పడతాయి ఉరుములు ఎన్ని కురుస్తాయని అడుగుతున్నావు. ఆయన పిడిగిలు ఎన్ని పడతాయి నాకెలా తెలుస్తుందిరా? తెలుసుకోవాలి, జీతం తీసుకోవట్లే. ఎవడు నువ్వు? ఆ సామాన్య పౌరుడిని. నీ పెద్ద సైకో గాడిని. పెట్టే ఫోను. పెడితే మళ్ళీ చేయరా ఏంది? నీకు అన్నం తిట్టినా గడ్డి తిట్టినారా నువ్వు? పిడుగుల కోసం వాతావరణ శాఖకు ఫోన్ చేయడం ఏంట్రా? మనిషి పసివారా నువ్వు? ఏమనుకుంటున్నారా నువ్వు అసలు? వస్తాయి పిడుగు ఆగి 10 నిమిషాలు అయింది. చంపుతున్నావు ఏంటి నాకు ఈ టార్చరు? ఏ పాపం చేశాను నీకు నేను? నేను కావాలని చేస్తున్నానా? వద్దే నీకు దండం పెడతాను. ఆ డైలాగ్ చెప్పగే. చేసిందంతా చేసుకుంటూ కావాలని చేస్తున్నాను అంటే మెంటల్ దారా. హలో, వాతావరణ శాఖనా? ఇంకా ఎన్ని ఉరుములున్నాయి ఎన్ని పిడుగులున్నాయి కదా చెప్ప బ్యాలెన్స్ చెప్పు. అరే ఎవర్రా మీరు? నా పిల్లం కన్నా నన్ను ఎక్కువగా టార్చర్ పెడతారు. ఎక్కడున్నారా మీరు? ఎక్కడున్నారు? ఇక నీకు చెప్తా నేను. కుక్కట్పల్లి ఎక్కడ ఉండేది? ప్రగతి నగరా లేకపోతే నిజాంపేట? నీకెందుకురా? నీకెందుకు? చెప్పొచ్చు కదండి బిగ్ బజార్ పక్కనని. అదేరా బిగ్ బజార్ పక్కనే సాయి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 405. వచ్చేస్తావుగా? దా చూసుకుందాం నీ పతాపం నా పతాపం. దరితపు నాకు బయటికి రా. ఎవరు ఇక్కడ? ఉరుములు పడతాయి మెడుగులు పడతాయని ఫోన్ చేసి ఎవర్రా? ముగ్గురు కావాలా? వీక్నెస్ ఆడుకుంటున్నారు సార్ వీళ్ళు. మనుషుల వీక్నెస్ తో మీరు ఆడుకుంటున్నారా? సారీ అండి. ఋతుపవనాలు తీరాన్ని తాకే. బంగాళాఖాతంలో వాయుగుండం మొదలైంది. కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్. చెప్పండి సార్, ఇంకా ఎన్ని ఉరుములున్నాయి ఎన్ని పిడుగులున్నాయి? పతివత శిరోమణి పతి మీద తప్ప అందరి మీద పడుతున్నావు. ఏంటో నాకు టార్చర్? ఏం పాపం చేశాను నీకు నేను? నేను కావాలని చేస్తున్నా. చేసుకుని కావాలని చేస్తా. జీవితంలో ఇంకోసారి నీతో సినిమాకి వెళ్ళినా షికారుకి వెళ్ళినా చెప్పు తీసి నన్ను కొట్టు. నిన్ను ఇంటి నుంచి ఇక్కడి నుంచి బయటను పద. మూసుకొని ఇంటికి పద. పద. ఏమండి నువ్వు ఏమంటానికి పద పద. నువ్వు ఇంటికి వెళ్ళా పద. ఇంకా ఎన్ని పిడుగులు ఉన్నాయరా బాబు? ఆపండి. మీరు చేసిన డాన్సులు చాలు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను బాగా డబ్బులున్న అమ్మాయిని ప్రేమించాను. మా మామ ఏమో నీకు ఫ్యామిలీ ఉంటేనే నీకు పిల్లనిస్తా అన్నాడు. నాకు ఫ్యామిలీ లేదు. అందుకే మిమ్మల్ని ఫ్యామిలీ లాగా తీసుకెళ్తున్నా. మీరు నన్ను కాసేపు కోఆపరేట్ చేశారనుకో, నేను హ్యాపీగా దాన్ని చేసుకొని సెటిల్ అయిపోతా. మా మామ వాళ్ళ ఇంటికి ఏం చేస్తారు? అమ్మా అయ్యా బాబు అదే చెయ్యొద్దంటున్నా. అమ్మ అయ్యా కాదరా, మీకు దండం పెడతానరా. నువ్వు మా నాన్నరా, నువ్వు మా అమ్మ, నువ్వు నా చెల్లి. ఓకేనా? ఈ క్యారెక్టరేషన్ లోనే ఉండే. సరే తీరా. ఒక్క కొడుకు ఎంత గారాబంగా పెంచుకున్నా. అబ్బా ఇది అమ్మ, ఈ ఇన్వాల్వ్మెంట్ చాలు. ఏం చెల్లి నువ్వు కూడా ఓకేనా? సరేనా? నాకు ఖర్చులకు 200 కావాలి. ఇంకా నువ్వు క్యారెక్టరేషన్ లోకే వెళ్ళాల. ఏదో వంకతో నా దగ్గర డబ్బులు లాగాలని చూస్తున్నావు కదా, నరికి పోగులు పెడతాను. పర్ఫార్మెన్స్ అయిన తర్వాతే డబ్బులు. ఓకేనా? ఓకే. ఎలా మామ ఇంటికి. हेलो, मैं सेठ चमनलाल बात कर रहा हूँ. हाँ, సరుకు దిగిందా? ఉస్కో అయ్యా బాబు ఒక 2 రూపాయలు బాంచన్. గారాబంగా పెంచుకున్నా డబ్బులే బాబా. అయ్యో సచ్చిని కడుపుతో పుడతా బాంచన్. వీడు పైన పట్టణం లోనలో ఠరం ఉన్నాడు. పద బిడ్డ. ఏం చేస్తున్నారా మీరు? నా పెళ్లికి ముష్టిలాగా డబ్బులు అడుగుతున్నారేంట్రా?
అంటే పెళ్లి ఖర్చులు కొంటాయని బాబు. మీ ముష్టి డబ్బులతో పెళ్లి చేసుకున్న కర్మ నాకు లేదు, అర్థమైందా? నాకు పెళ్లి చేసుకున్న కెపాసిటీ ఉంది. మీకు దండం పెడతానమ్మా, కాసేపు క్యారెక్టర్ లో ఉండి నన్ను ఆశీర్వదించండి, లేకపోతే నా బతుకు బుగ్గి పాలవుతుంది. రైట్, వెళ్దామా? అంకుల్ అంకుల్ అమ్మా బాబు. ఎవరది? అంకుల్ నమస్కారం. నువ్వా బాబు? అవును అంకుల్. అంకుల్ మా నాన్న, అమ్మ, చెల్లి. నమస్తే నమస్తే. బాగున్నారా? అదేంటి అమ్మా బాగున్నాం బాబు అని అక్కడికి వెళ్ళకండి, బాగున్నాం బాబు అని ఇక్కడే ఉండండి. బాగున్నాం బాబు. అయ్యో నిలబడే ఉన్నారు, కూర్చోండి కూర్చోండి. ఈయన మా సొంత అన్నయ్యే. సొంత అన్నయ్య? చిన్నప్పటి నుంచి ఏడిపిస్తూనే ఉంటుంది నాకు ఇది. చిన్నప్పటి నుంచి ఏడిపిస్తుంది దొంగ. అలా చిన్నప్పటి నుంచి అలానే ఏడిపిస్తుంది అంకుల్. అది అదేంటి ఏంటి బాబు ఇది ఇలా కింద కూర్చున్నారు? కదా కదా అంకుల్. అంకుల్ మీ గోడకి పెయింట్ ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. పెయింట్ అది. అవునవును. పైన కూర్చో అంకుల్. ఒక్కసారి చూడండి, సెట్ చేసా. సెట్ చేశారా? అవును అంకుల్. బాగుంది బాగుంది. ఏమే ఏమండి బియ్యంపుల వారు వచ్చారు, టీ కాఫీలు ఏమైనా ఉన్నాయా లేవా? వస్తున్నానండి. త్వరగా వచ్చి. నమస్తే ఆంటీ. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆంటీ నమస్కారం అండి. మీరు ఇన్నిసార్లు నమస్కారం పెట్టకండి, కన్ఫ్యూజన్ లో వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ గుడికి వెళ్తారులే. కాఫీ ఇవ్వచ్చు కదా, ఛాన్స్ పెద్ద చూడమంటే ఇక్కడ పెద్దని దాంట్లో పోయి ఈ మగ్గులేంటి బాబు? మగ్గులా? అంకుల్ ఒక్క నిమిషం. మా అమ్మ మా నాన్న ప్లేట్ లో తినదు, మా అమ్మ ప్లేట్ లో తినదు, నేను మా చెల్లి ప్లేట్ లో తినదు. అంత పద్ధతి కదా ఫ్యామిలీ అంకుల్ మాది. చూసేవే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హెల్త్ కేర్ తీసుకుంటున్నారు అనమాట. వెరీ గ్రేట్. సిగ్గు పడకుండా తాగండి. సిగ్గు మాకెందుకు తల్లి? నాన్న తల్లి కాదు, ఇది చెల్లెలు లాంటిది. చెల్లెలు. ఓహో నా చెల్లె. చెల్లె. అదే బావగారు, మా అమ్మాయి గారాల పట్టండి, అందుకని చెప్పి ఒకటే మాట, దానికి మీరు పాట వచ్చా నృత్యం వచ్చా అని చెప్పేసి ఇలాంటి మాటలు ఏవి అడగకుండా మీరే చూసుకోవాలి. ఏదైనా ఉంటే మాటలు మీ బిడ్డకు రాకపోతే మాకు రావా? పూలు గజల కాడ మల్ల పోదమా, మనం మల్ల పోదమా? ఏంటి బాబు ఇది? కదా అంకుల్, వాళ్ళు సంగీత కచేరీ అంకుల్. మా అమ్మ నాన్నకు సంగీతం అంటే గొంతు కోసుకుంటారు. అమ్మా నాన్న, అంకుల్ కి సంగీతం గురించి ఐడియా లేదు కదా. ఏమండి వీళ్ళని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను పెద్ద మగుళ్ళ చూసినావు, ఇగో సాయిబాబా గుళ్ళ చూసింటావు, దాన్నేమో సిల్కూరు బాలాజీ గుళ్ళ చూసినావు. గుళ్ళోనా? గుళ్ళే కాదు, గుడి బయట. గుడి బయట అంటే వీళ్ళు ప్రదక్షిణలు. నా ఫ్యామిలీ పొద్దు నుంచి రాత్రి వరకు గుళ్ళోనే ఉంటది అంకుల్. వీళ్ళు భక్తితో నా ప్రాణాలు తీస్తున్నారు. ఏం చేయాలి అంకుల్? నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతుడి బాబు, ఇలాంటి తల్లిదండ్రులకు నువ్వు కొడుకుగా పుట్టినందుకు. అసలు ప్రపంచంలోనే ప్రశాంతత అంటే గుళ్ళోనే దొరుకుతుంది. అలాంటి గుళ్ళో వీళ్ళు పొద్దుటి నుండి సాయంత్రం దాకా ఉండాలంటే రియల్లీ యువర్ వెరీ లక్కీ. తినేదానికి ఎవరో పెట్టేది ఉన్నదా? అవును త్వరగా స్వీట్లు ఆ పళ్ళు నెగ తీసుకొచ్చి ఇచ్చేసి. అంకుల్ ఏంటమ్మా? ఈయన మా అన్నయ్యే, సొంత అన్నయ్య. బ్రదరా బొమ్మలు ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటది. ఏంటి బాబు ఇది? అంకుల్ మీ గోడకి పెయింట్ ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. ఓ పెయింటా? అన్నయ్య నాకు లడ్డు దొరకలే, నేను పోతా. ఓకేనా? ఇప్పుడు ఉంటా. అంకుల్ రండి, సెట్ చేసా. మా వాళ్ళకు స్వీట్ అంటే పిచ్చి. అసలు స్వీట్ అంటే మోరిలో పడ్డా కూడా తీసి తినేస్తారు, ఆ టైప్ ఆఫ్ మా వాళ్ళు. బావగారు, మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఖాళీ సమయం ఎక్కడిది? రోజు బిజీ. ఇంతకీ ఏ బిజినెస్? బిజినెస్ భక్తి ఆరాధన.
భక్తి సాధన పొద్దు నుంచి రాత్రి ఒక దేవుని దగ్గర భక్తిలోనే ఉంటారు అంకుల్. గాన కచేరీ సంగీత కచేరీలోనే ఉంటారు. అవునా? అవును అంకుల్. అంటే భజన అన్నట్టు. అంటే మదాకోలంగా చామే మదాకోలంగా చామే. అంకుల్ మీ పెయింట్ ఇంటికి పెయింట్ ఇంత బాగా ఎక్కడి నుంచి చేశారు అంకుల్ ఆ పెయింట్? అది ఆ పెయింట్ అంకుల్ సెట్ చేశారండి. సెట్ చేసావా? అవును అంకుల్. అమ్మా అయ్యా ధర్మం చేయండి బాబు. ఎవడరా అదే వేళపాల లేకుండా వెళ్ళిపోడా. ఇదిగో బాబు, నీ దగ్గరున్న ధర్మచ్చాయి, లేకపోతే సప్పుడే కుకో. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. నా కొడుకు ఉత్తోడే అరుక్కుంటాడు అక్కడ. నీ కొడుక బాబు? నువ్వు ఇచ్చిన 200కి 500 యాక్షన్ చేస్తాను మేము ఇక్కడ. ఓ పద్ధతి లేదు, పాడపు లేదు. ఇట్లాంటి ధర్మం నిన్నేం చూసుకుంటాడు? ఏంటి బాబు ఇంత సీరియస్ అయిపోతున్నారు మీ అమ్మ నాన్న?
చాయ్ పట్టుకురా అల్లం వేసుకో. ఆ షాయిలో కొద్దిగా ఎలుకల మందు కూడా తీసుకుంటారు. ఏదో విశ్వనాథేమో అంటాను. అంటే నీ కడుపులో బాగా పురుగులు పడ్డాయి కదా, కొద్దిగా అల్లం వేస్తే ఆ పురుగులు వస్తాయని. విశ్వనాథం పాడుగాను ఇందాక లేదన్నా. ఇప్పుడు వచ్చిందిరా. అమ్మా ఇప్పుడు ఎట్లా వచ్చింది విశ్వనాథం? పైకెళ్ళి నీడు వచ్చిందా, కిందకెళ్ళి పుట్టు వచ్చిందా, ఏడాకెళ్ళి వచ్చింది విశ్వనాథం? నీకు దండం పెడతాండ్ర వెంకటి, అది ఇప్పుడే వచ్చిందిరా. అమ్మో నమ్మేసిన, అమ్మో ఇప్పుడే వచ్చింది. అమ్మో అబ్బా మధ్యలో ఎంత బాగున్నారా లింగి నేను. అబ్బా నారే నారే నడుము రారే. అబ్బా అరే విశ్వనాథం, ఈవిడ మీ ఆవిడ, ఆవిడ మీ ఆవిడ, మా ఆవిడేదిరా. రే సైకో, ఈవిడ మావిడ్రా, ఆవిడ మీ ఆవిడ్రా. అది మా ఆవిడైతే నా పక్కన ఉండాలి కానీ నీ పక్కన ఉందేవిరా. అరే నీకు దండం పెడతాను, వాటి పక్కన వెళ్ళి. ఇదిగో విశ్వనాథం, నా చెల్ల ముఖం చూసి ఉంటానా ఇంట్లో, ఈయనే ఉంటా. ఆ ఇంటికి పోవలేదు, మా నెంబర్ పోవలేదు. అరే నిన్ను ఏం పాపం చేశాను రా? నా పెళ్ళని ఏ మందు పెట్టినావురా? అది రావట్లేదు. ఏం చేసినారా నా పెళ్ళ? నీకేం పాపం చేసినారా? నా పిల్లలకి ఏమంది పెట్టినారు? నా పిల్లలు నాతో పంపారు, తీసుకుపోతారు. లే అక్కడికి వెళ్ళు. మంచిగా కొట్టిరావు విశ్వ. అట్లా కొట్టాను, ఇట్లా కొడితే తింటా. ఇది నా పెళ్ళం, అది నీ పెళ్ళం, ఓకేనా? అరే పొద్దున 7 o'clock ఫ్లైట్ రా, 2 సంవత్సరాల వరకు రాన్రా. ఎందుకురా నాకు ఇలా టార్చర్ పెడుతున్నారు? ఫ్లైట్ ఎన్ని గంటలు? 7 o'clock రా, మార్నింగ్ 7 o'clock. దరిద్రులారా, ఏ మనుషులరా మీరు? 7 ఎప్పుడు అయిపోయింది? 7 అయిపోయిందా? అయిపోయింది. ఏమే ఇల్లు జాగ్రత్త. మన పని అయిపోయింది. ఇప్పుడు ఇగో మన ఇక్కడ కాదు, మన నచ్చినట్టు కదా, ఆ ఇంట్లో పోయి చూద్దాం ఇక. అవునా, పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయమా? నీ చేతులు పడిపోయి నన్ను కూడా తావరాను. వాళ్ళు వెళ్ళిపోయారు కదండి. వాళ్ళు వెళ్ళిపోయినా నేను ఉండలేను. ఒకవేళ నేను ఉండాలనుకుంటా, నా కోసం ఫ్లైట్ ఉండదు. మరి డ్రెస్ ఎయిర్పోర్ట్ లో మార్చుకుంటా. जबरदस्त खतरनाक कॉमेडी शो. యమహో నియమయమాదం చెలరేగిల్ది యగదిగ తాపం. నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగిల్ది ఎడపెడా తాళం. రోజుల్లో నేను అమ్మో చంద్రక్క చీర కట్టింది. నా జీవితంలో ఒక విషయం చెప్పాలి మీకు. ఎన్ని రోజుల నుంచి కలగని పెళ్లి కోసం వెయిట్ చేసి పెళ్లి చేసుకుంటే నీలాంటి అందమైన భార్య దొరకడం నా జన్మ అదృష్టం. లేదండి, మీలాంటి భర్త దొరకడమే నా అదృష్టం. ఎందుకంటే నాకు ఇంత పెద్ద మచ్చ ఉన్నా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు చూడండి, అది నా అదృష్టం అండి. మీరు దేవుడు అండి నిజంగా. ఇచ్చిదానా ఈ మచ్చ పీకి పడేస్తే పోతుంది. చంద్రుడి పైన మచ్చలుంటాయి, మనుషుల మనం ఎంత చెప్పు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే స్వామి రంగా. ఇప్పుడే వస్తా. ఏమైంది? అదే బాత్రూమ్ కు పోయేస్తా. ఏమని చెప్తాం షుగర్ అని. త్వరగా రండి. వస్తా. అబ్బో మా ఆయన పెళ్లిలో ఎంత బాగున్నాడో, దొంగ దొంగ ఎంత ముద్దొస్తున్నాడో. ఆ మీసాలు, ఆ కళ్ళు 8 అయినట్టుంది. ఆ మీసాలు, ఆ కళ్ళు అమ్మాయి రేచికటి పాడుగాను. ఈ ఒక్కరోజు మేనేజ్ చేశాననుకో, లైఫ్ లాంగ్ మా ఆయనతో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అమ్మా మనసైనది. ఇదేంటే బెడ్రూమ్ లో అద్దాలు పెట్టుకున్నావు?
ఏమండి ఈ స్పెట్స్ పెట్టుకుంటే నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఏ నీకే అందంగానే ఉన్నావు, తీ ఆ స్పెట్స్ తీ ముందు. ఉండండి చెప్పండి, నేను ఎలా కనబడుతున్నానో చెప్పండి. బాగానే ఉన్నా, అద్దాలు తీయే. కుళ్ళు నేను అందం కనబడుతున్నాను. ఓ నీది అందం సరే కానీ అద్దాలు తీ ఒకసారి తీ. అబ్బో ఇదంతా సిగ్గే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడే ఒక్కసారి, ఒక్కసారి చూడు. చూస్తున్నా. చూడు ఏంటది అలా భయపెడతావేంటి? అసలే భయం అని తెలుసు కదే. ఇప్పుడే వస్తాను. మా ఆయన భయపడినట్టున్నాడు. మా ఆయనని కూల్ చేయాలంటే ఒకటే మార్గం, మా ఆయన్ని హక్ చేసుకున్నాను అనుకో కూల్ అయిపోతాడు. ఎక్కడ మా ఆయన? ఏది ఇక్కడ? ఏం చేస్తున్నావా నువ్వు? దోమలండి. దోమలా? దోమల కోసం చెట్టు పెట్టా కదే. మనిషిని తిన్న దోమలండి, మామూలు దోమలు కావు, పెద్ద దోమలు. సరే ఇట్లా ఒకదాని దోమలు అని చంపుతున్నావు. శోభనం రోజు రా. ఈ బెడ్ కూడా గట్టిగా లేదు, ఏ కాలంలో ఏమో. ఆ టీవీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? టీవీని మీరు కట్టారా? కట్టలే. మరి టీవీని కట్టాలిగా. సరే కట్ చేయి. నాకు సౌండ్ అంటే చిరాకు. సరే రా. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నావే? ఏమండి ఫ్రిడ్జ్ వాటర్ మనం పడుకునేటప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉండాలి కదా అండి తాగడానికి. ఇదిగోండి వాటర్ తాగండి. ఇది వాటర్ బాటిల్ కాదా, యాసిడ్ బాటిల్. చంపేస్తామైంది. యాసిడా? యాసిడ్ ఉండడం కూడా మంచిది లేండి, ఎందుకంటే ఎవరెవరు అటాక్ చేస్తున్నారు. మన ప్రిపేరింగ్ లో మనం ఉండడం మంచిది. సరే కూర్చో. ఇట్రా, ఇటు పక్కన కూర్చో. ఇట్రా. కింద కూర్చున్నావేంటి? కిందనా ఇది? మీరు లక్షలు పెట్టి ఫ్లోరింగ్ వేయించారు, మార్బుల్స్ వేయించారు. ఆ మార్బుల్స్ నేను ఆస్వాదించదా అండి? ఆస్వాదించిన కాడికి చాలు కానీ రా పైకి రా. మీరు 1 నుంచి 10 వరకు లెక్క పెడితే నేను పైకి వస్తా, లేకపోతే రాను. ఇదే మాటలే చిన్నపిల్లల్లాగా. లెక్క పెట్టు. 1 2 3. వచ్చేసా. ఏమండి చెప్పు. ఈ పాలు తాగండి. పాలు వేడుకున్నాయండి. పాలు కాదు, అగరబత్తిలు వచ్చింది. అగరబత్తిలా? సారీ అండి, నిజంగా నేను అగరబత్తి అనుకోలేదండి. నిజంగా నన్ను క్షమించండి ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. ఏమన్నా నన్ను క్షమించండి ప్లీజ్ అండి. ఏం చేస్తున్నదే? నీ కాలు పట్టుకొని బతిమిలాడుతున్నాను కదా. నా కాలు కాదే, మంచం కోళ్ళు. ఒకసారి లే అమ్మ, లే. నువ్వు లే. నిజం చెప్పే, నీకు రేచికటి కదా? నాకు రేచికటి అంటే నాకు 8 తర్వాత కనబడదు అంతే. దాన్ని రేచికటనే అంటారే. ఓ దాన్ని అలా కూడా పిలుస్తున్నారా? అలాగే పిలుస్తారు. ఓహో. అమ్మో ఎందుకే నా జీవితంతో ఇలా ఆడుకున్నావు నువ్వు? నిన్ను అమ్మా. ఈ షుగర్ ఒకటి. అరే తాత, ఆస్తి అయితే ఇయ్యలే, బస్తాలు షుగర్ అయితే ఇచ్చినవరా నువ్వు? ఈ రేయి చీకటితో ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది. పోయి నాకే రావాలా ఈ రేయి చీకటి? ఈ రేయి చీకటితో చస్తున్నా. ఏంటో ఈ జీవితం పాడుగాను, నాకే ఇది అవుతుంది. పోయి నాకే రావాలా? ఏమండి అయ్యో ఏంటండి మీరు? తప్పు నాదైతే నా కాలు పట్టుకుంటారు ఏంటండి మీరు? ప్లీజ్ అండి, మనసులో పెట్టుకొని బాధపడకండి ప్లీజ్ అండి. నన్ను క్షమించారు కదా? నిజంగా దొంగ. ఏమండి ఒక్క నిమిషం. ఏమండి ఈ పాలు తాగండి. ఏమండి పాలు తాగండి. దొంగ మొత్తం తాగేస్తారు ఒక చుక్క లేకుండా. కకృతి, ఆ కకృతి పోతే ఎప్పుడు పోదు మీకు. ఏయ్ దొంగ, నాటకాలు చాలా చూసాను నాటకాలు. ఉంగరం కావాలా? నువ్వు తొడిగిన ఉంగరం నీ తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? ఉంగరం ఏంటి? 40 కేజీలు బంగారం ఇస్తా, అర్థమైందా? అమ్మా ఎవడు?
నా తమ్ముడండి. పెళ్లిలో కనపల్లే. పెళ్లిలో వాడు బయట పనులు ఎక్కువ చూశాడు కదా, పెళ్లిలో లేట్ వచ్చాడు. అవునే, నేనేం తప్పు చేశాను నీకు? నేను చేసిన తప్పేంటిది? నా జీవితంతో మీరు ఎలా ఆడుకున్నారు? ఎందుకు? నీకు రే చీకటి ఉన్నదని ముందు చెప్పొచ్చు కదా. వెళ్ళా తిని చావు, గుత్కబడి చేస్తావు. నేనేం తింటున్నాను? నువ్వు నా బుర్ర తినట్లే, చాలట్లే. ఈ సంగతి చెప్తాగు. హలో వసే అత్త, ఏమనుకుంటున్నారా మీరు? నా జీవితంతో ఇలా ఆడుకున్నారంటే ఇప్పుడు 5 నిమిషాలు మీ ఫ్యామిలీ మొత్తం ఉండాలి. వచ్చేయండి ఇక్కడికి. పోగులు పెడతామనుకుంటున్నారు. ఏమండి, ఈ ఫోజ్ లో నేను ఎలా ఉన్నాను చెప్పండి? నాకు మొగుళ్ళో ఉన్నావే నువ్వు. ఫోజులు అంట, ఫోజులు ఎటు చూస్తున్నావే? ఎటు? ఎందుకండి ఉన్నదాన్ని చేస్తుంటారు? మనం ఇలా చేతులు పెట్టుకుని వెళ్తే మన అందరికి రేచ్ చేయడం తెలిసిపోద్ది. కొంచెం విడివిడికి వెళ్దాం. సపరేట్ సపరేట్. అల్లుడు గారు ఏంటి ఎంత ఫ్లోర్ ఎక్కువ ఉంది? గుమ్మం బాగుంది. బాగున్నారా? ఏంటి పక్క చిక్కిపోయారు అలాగా? అల్లుడు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు, అల్లుడు గారు, అల్లుడు. అమ్మా 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 అమ్మా, ఎప్పుడు వచ్చావమ్మా? అక్క నేనే. ఓ సారీ రా. ఎలా ఉన్నావు బావా? అయ్యింట్రా. సారీ నాన్న. బావా ఎలా ఉన్నావు బావా? మీ బావేడ్రా పొట్టుదానా నీ మొగుడిని. నీ పిచ్చి ఫ్యామిలీ ఏం జరుగుతుంది? ఏమండి ఏమండి, నేనే. సారీ రా, నువ్వే వస్తావేంట్రా మాటికి? లైట్ లేని ఫ్యామిలీ, లైట్ లేని ఫ్యామిలీ అంటే ఏమనుకున్నా? సూర్యవంశమే మీది. మీ సంగతి అమ్మా. అల్లుడు గారు, ఏమండి? అమ్మా అమ్మా అమ్మా, అయ్యో అమ్మా, అమ్మాయి వచ్చే తలగడ మెత్తగా ఉంది, మాకు 2 కొనమను. అల్లుడు, అమ్మా నాన్న కూతురా బాగున్నావా? ఏమండి నేను నీ పెళ్ళాన్ని. అమ్మన్రా. అమ్మా నీ అయ్యినే. నేను మాటి నువ్వే వస్తావంటే వాడు ఏమండి? బాగున్నారా? ఆయన అలా చేయట్లేదు తెలుసు. ఒక్కసారి లైన్ లో నిలబడు. ఏమండి లైన్ లో కట్ట రండి, ఇలా రండి. రారా, నీ కళ్ళు కనిపించావు కదే. అవును. అల్లుడు, అమ్మో అమ్మో టీవీ కొన్నావా అల్లుడు? అబ్బా అబ్బా టీవీ భలే ఉంది అల్లుడు. అమ్మా టీవీ కాదమ్మా, రేష్మి. అది రేష్మి. అరే ఇందాక నా వాచ్ పోయిందిరా. కిట్కి ఎండింగ్ ఇచ్చినా నువ్వే. నా వాచ్ పోయింది, ఇంట్లో దొంగలు పడ్డారా? దొంగ దొంగ ఎక్కడ? దొంగ దొంగ. ఒక్క నిమిషం. ఇగో దొంగ. అల్లుడు బాగున్నావా? మన ఇంటికి వెళ్ళిపోదాం. నా దొంగ దొంగ వెళ్తే దొంగ దొంగ దొంగ. నీ అయ్యా దైతుడా.